హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా 3 దశలుగా విభజించబడింది. వారు 1870 నుండి 1919, 1919 నుండి 1939, 1939 నుండి 1949. 1వ దశలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పడ్డాయి. 1901లో పెద్ద పరిశ్రమలు 68 నుండి 1920 నాటికి 330కి పెరిగాయి. 2వ దశలో వాణిజ్య పరిశ్రమల శాఖ ఏర్పడింది. ఇండస్ట్రియల్ ట్రస్ట్ 1929లో ఏర్పడింది. దీనికి సంబంధించిన అదనపు సమాచారం. నిజాం ప్రభుత్వం ఈ దశలో పారిశ్రామికీకరణకు కృషి చేసింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుండి ప్రాముఖ్యత వ్యవసాయేతర పరిశ్రమలకు మార్చబడింది. ఈ దశలో ఎరువులు, పురుగుల మందులు, ఫార్మా పరిశ్రమలు, ప్లాస్టిక్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రణాళికా విభాగం 1943లో ఏర్పడింది. 1857 నుండి 1948 సంవత్సరాల మధ్య పారిశ్రామిక అభివృద్ధి జరిగింది.